251 రూపాయలకే 3G స్మార్ట్ ఫోన్ విక్రయిస్తామన్న రింగింగ్ బెల్స్ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఫ్రీడమ్ 251 ప్రకటనతో ఇండియన్ సెల్ ఫోన్ మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంత తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సాధ్యపడవని, కనీసం 3500 ధర ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మైక్రోమాక్స్, కార్బన్, ఇంటెక్స్, సెల్కాన్ వంటి దేశీయ సంస్థలు 4 నుంచి 5,000 రేంజ్లో స్మార్ట్ ఫోన్లు విక్రయిస్తున్నాయి. అవి ఫీచర్లతో రింగింగ్ బెల్స్ 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ చేసిన ప్రకటనతో అంతా అవాక్కయ్యారు. ఇవాళ ఉదయం 6 నుంచే ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. కానీ జూన్ 30 లోపు ఫోన్ డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది. 4 రోజుల వ్యవధిలో కొన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. మరి జూన్ వరకు అన్ని స్మార్ట్ ఫోన్లను రింగింగ్ బెల్స్ కస్టమర్లకు అందించగలుగుతుందా లేదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బుకింగ్ స్వీకరించిన తర్వాత కంపెనీ ఎత్తేస్తే పరిస్థితి ఏంటన్న అనుమానాలు కూడా ఉన్నాయి. రైట్, నల్లమోతు శ్రీధర్ గారితో మాట్లాడదాం, ఐటీ ఎక్స్పర్ట్. శ్రీధర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎంతవరకు అవకాశం ఉంది? మినిమం ఒక కాస్ట్ ఉంటే కానీ 3G స్మార్ట్ ఫోన్ ఇవ్వడం సాధ్యం కాదని మిగతా కంపెనీలు గొడవ చేస్తున్నాయి. మరి బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యి సర్వర్ డౌన్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఇది నిన్న వరకు జరిగిన ప్రచారం ఏంటంటే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా స్పాన్సర్ చేస్తున్నా తప్పుడు ప్రచారం జరగడం వల్ల ప్రజలంతా ఇది నిజంగా గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తుందన్న ఉద్దేశంలో పడిపోయారు. రాత్రి ఆ పర్టికులర్ రింగ్ బెల్స్ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, మురళీ మనోహర్ జోషి మాకు వ్యక్తిగత పరిచయం కొద్ది ఆయన ఫంక్షన్కి వచ్చున్నారని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అప్పటికే చాలా మంది రవాణాలోనే ఈ న్యూస్ వెళ్ళిపోయింది. ఇక తర్వాత వాళ్ళు ఆ ప్రోడక్ట్ నిన్న ఉదయం ఒక ఫోన్ మోడల్ ను పెట్టేసేసి నిన్న సాయంత్రానికి వేరే ఫోన్ మోడల్ పెట్టున్నారు. నిన్న సాయంత్రం పెట్టిన ఫోన్ మోడల్ కూడా ప్రెస్ రిపోర్టర్స్ కి వెళ్ళిన వాళ్ళు కూడా యాడ్ సంబంధించి వేరే కంపెనీ పైన లోగోని మనకి వైట్నెస్ తో చెరిపేసేసి కనపడకుండా చేసేసి దాన్ని డెమోగా చూపించున్నారు. ఇది మేము అమ్మబోతున్న మోడల్ అని చెప్పేసి. అంటే ఆ కంపెనీకి వాళ్ళు ఏ మోడల్ తయారు చేయబోతున్నారో స్పష్టత లేనప్పుడు ఏదో ఒక కనపడిన కంపెనీ ఫోన్ దాంట్లో పెట్టేసి అమ్ముతా ఉండే. దీని విషయంలో చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇకపోతే ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీలు ఆన్లైన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సైట్స్ లో ఏదన్నా ఫ్లాష్ సేల్స్ పెట్టినప్పుడు ఇన్ని అమ్ముతామని చెప్పేసి క్వాంటిటీ డిసైడ్ చేసుకుంటారు. అంటే 1 lakh లేకపోతే 50,000 ఇలాగ ఒక క్వాంటిటీ ముందే చెబుతాయి. అది ఆ క్వాంటిటీ అయ్యే లోపల వితిన్ 1 hour 10 minutes లోపల అయిపోతాయి, బుకింగ్ క్లోజ్ చేస్తాయి. కానీ ఈ సంస్థ అసలు వాళ్ళ దగ్గర ఎన్ని స్టాక్ వాళ్ళు తయారు చేయబోతా ఉన్నారు అందరూ కూడా స్పష్టం చేయకుండా 3 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 21వ తారీఖు నైట్ 8 గంటల వరకు వాళ్ళు బుకింగ్ ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని కోట్ల మంది, అది సింగిల్ ఒక యోజనకు ఒక ఫోన్ అనే లిమిటేషన్ కూడా లేదు. కళ్ళెదురుగా 10 ఫోన్లు 20 ఫోన్లు అయినా మనం బుకింగ్ చేసుకోవచ్చు. అన్ని ఫోన్లు తయారు చేయగలిగిన సత్తా వీళ్ళకే ఉందా లేదా అని ఆలోచించాలి. ఈ రోజు ఒక వెబ్సైట్ రన్ చేయడానికే కష్టాలు పడుతున్న సంస్థ ఇన్ని ఫోన్లని వాస్తవంగా తయారు చేయగలుగుతున్నా అన్నది ఒకటే సరికాలు ఆలోచించాల్సిన అవసరం. అయితే శ్రీధర్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, మనం లేకపోతే మీడియాలో న్యూస్ లేకపోతే పేపర్ల ద్వారా దాదాపు ఊళ్ళల్లో కూడా వెళ్ళిపోయింది న్యూస్. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇది ఒక ఫ్రాడ్ ప్రయత్నంగా ఏమన్నా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఫ్రాడ్ ప్రయత్నంగానే మనకు అన్ని సంకేతాలు తెలుస్తున్నాయండి. వాళ్ళు ఫోన్ మోడల్ మార్చినప్పటి నుంచి అలాగే పబ్లిసిటీ కోసం డిజిటల్ ఇండియాలో భాగం అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయించుకోవడం కావచ్చు, లేకపోతే ఈ రోజు సైట్ కు సంబంధించిన సరైన ఏర్పాట్లు కూడా చేసుకోకపోవటము, అలాగే ఇన్ని యూనిట్లు మాత్రం అమ్ముతామని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలు, బాగా పేరున్న కంపెనీలు కూడా వచ్చేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని తయారు చేస్తాం దాని విషయంలో లిమిటేషన్ పెట్టుకుంటారు. వీళ్ళు ఎలాంటి లిమిటేషన్ లేకుండా ఎన్ని ఆర్డర్ చేసుకోవచ్చు, ఒక కస్టమర్ కూడా ఎన్ని ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నప్పుడు అంటే వచ్చినంత డబ్బుని వాళ్ళు సేకరించేసేసి రేపు బోర్డు తిప్పేసే విధంగా మనకు కనపడతా ఉంది. అది కూడా బుకింగ్ అనేది ఈ రోజు బుకింగ్ చేస్తే జూన్ 30వ తారీఖు డెలివరీ ఇస్తామంటే కనుక అప్పటికి జనాలు 250 రూపాయలే కదా అని చెప్పేసి మర్చిపోవచ్చు. మర్చిపోవడం అప్పుడు ఏదన్నా ఎత్తేసినా కూడా సరైన పోయిందని చెప్పేసి వదిలేసే అవకాశం ఉంది. సో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అయితే. అవునండి, రైట్ అండి. సో 250 కదా, నిన్న పడితే బుక్ చేసిన తర్వాత డబ్బులు పోగొట్టుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడితే మంచిదంట. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.